హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని సిద్ధేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చామండి. ఇక్కడ స్వామివారి స్వయంభూ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీడియోలో మనకు మరి అర్చకులు వివరాలు ఇస్తారో ఇవ్వరో మనకు తెలియదు. వీడియో కూడా అలో ఉందో లేదో కూడా తెలియదు. ప్రస్తుతానికి ఎలా అయినా చేసి మీకు వీడియో తీసి చూపించే బాధ్యత నాది కాబట్టి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే స్వామివారి వివరాలు కూడా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఒకసారి అయితే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. ఇప్పుడైతే మనం వివరాల్లోకి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ మాకు హన్మకొండలో చిన్న వర్క్ ఉండడం వల్ల వచ్చామండి అనుకోకుండా. అయితే ఇక్కడ ఆలయం పక్కకే ఉంది. సరే స్వామివారి ఆలయం అయితే తీద్దాం పదా, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి స్వామివారి దగ్గర అని నేను అన్నాను. సరే వెళ్దాం పదా అని అయితే వచ్చామండి. ఇక్కడ చెరువులో అయితే ఆలయం ఉంది, అదైతే పూర్తిగా మునిగిపోయిందండి. పక్కకైతే స్వామివారు చాలా పెద్దగా ఉంది ఆలయం, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి స్వామివారి దగ్గర. ఇక్కడ స్వామివారు వేల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ స్వయంభుగా వెలిశారట అండి. మునులు ఋషులు తపస్సు చేస్తుండగా స్వామివారు సిద్ధేశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారట. ఇక్కడ స్వామివారి భూ కైలాసగిరి అని కూడా అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పటికీ ప్రతి నిత్యం రాత్రి 12 గంటల నుండి మనకు బ్రహ్మముహూర్తం అంటారు కదా, 3 గంటల వరకు ఇక్కడ మునులు ఋషులు వచ్చి స్వామివారికి ప్రణవనాదాలు అయితే చేస్తారట. అవి మనం వినచ్చు, చాలామందికి కూడా వినిపించాయట అండి. ఇప్పటికీ చూడండి ఎంత మహిమగల ఆలయం. ఇప్పటికీ కూడా ఋషులు ఇక్కడ ప్రణవనాదం చేస్తున్నారంటే ఎంత అద్భుతం చెప్పండి. డౌట్ ఉన్న వాళ్ళైతే తెలుసుకోవడానికి వెళ్ళచ్చు. ఎందుకంటే చాలామందికి వినబడిందట అండి, వినబడుతుందట ఇక్కడ ప్రణవనాదం. చాలా అద్భుతం కదండి. ఇక్కడైతే మేము వెళ్ళేసరికి ఆలయం లాక్ చేస్తున్నారు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే అలా మామూలుగా తీసుకొని రండి అని చెప్పారు అర్చకులు. అయితే మీకు స్వామివారిని చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది అండి, చాలా పవర్ఫుల్ టెంపుల్. నాకైతే వచ్చే వరకు తెలియదు ఇంత అద్భుతమని, వచ్చాక తెలిసింది. అయ్యో ఇంత అద్భుతమైన టెంపుల్ మిస్ అయ్యానా అని నేను అనుకున్నాను. మళ్ళీ వీడియో చేయడానికి 100% ఈ ఆలయానికి అయితే వస్తానండి. చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆలయంలోకి అయితే వెళ్ళి స్వామివారిని చూపిస్తాను పదండి. అలా మామూలుగా తీసుకొని రమ్మని చెప్పారు. ఓకే, మాకు ఎక్కువ టైం ఇవ్వలేదండి, అందుకే ఈ వీడియో కూడా పెద్దదిగా లేదు. అలా వెళ్ళి మేము వీడియో తీసుకొని అయితే వచ్చాము. ఇక్కడ కూడా చూశారు కదా, డోర్ వేస్తుంది, ఇందులో నుండి అయితే తీసాము. చూపిస్తాము స్వామివారిని. స్వామివారండి చూడండి, స్వయంభూ, చాలా అద్భుతం. చూశారు కదా అండి. ఇక్కడ మనము ఏంటి అంటే మేము ఇక్కడికి వచ్చిన టైంకి అయితే ఆలయం క్లోజ్ చేసే టైం అయిందట అండి. అందుకే అర్చకుల వారు లాక్ చేయాలని తొందరగా వీడియో తీసుకొని వెళ్ళిపోమన్నారు. అందుకే వాళ్ళు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు మనకి. నెక్స్ట్ టైం మళ్ళీ నేను వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే స్వామివారిని చూశారు కదా, వీడియో కూడా మీరు చిన్నగా లేట్ చేయకుండా వెళ్ళిపోండి తీసుకొని అని చెప్పారు. అందుకే చిన్న బిట్లకైతే వీడియో తీశానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మన వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మనిషి క్షమించండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్.